శ్రీజ అక్క దాంట్లో చాలా అన్ఫైన్ జరిగింది. బిగ్ బాస్ మీరు ఎలాగైనా శ్రీజ అక్కకి ఎలాగైనా రీఎంట్రీ పెట్టాల్సిందే. శ్రీజ ఎలిమినేషన్ ను చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అన్ఫేర్ ఎలిమినేషన్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది కదా విజయం అంటే. తన తప్పు తెలుసుకుంది. నాగార్జున చెప్పిన హింట్స్ ను, వీకెండ్ లో స్టూడియోలో జనాల రెస్పాన్స్ ను అన్నిటినీ శ్రద్ధగా గమనించింది. ఒక్కొక్కటిగా మార్చుకుంటూ వచ్చింది. అరవడం తగ్గించింది. అవసరమైన చోట మాత్రమే ఆడపులిలా నిలబడి మాట్లాడింది. ఆటలో అయితే ఆడ మగ తేడా లేకుండా అందరిపైన విరుచుకుపడుతుంది. గెలుపొక్కటే నా లక్ష్యం అన్నట్టుగా ఆడింది. చెత్త కంటెస్టెంట్ నుండి తోపు కంటెస్టెంట్ గా నిలిచింది. స్నేహితుడు పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన మాట ప్రకారం అతన్ని కెప్టెన్ చేసింది. ఈ క్రమంలో తానే బలిపశువు అయింది. గత వారం ఇంటి సభ్యులను జంటలుగా విడిపోమ్మంటే శ్రీజ అతి తెలివితో కళ్యాణ్ తో జత కట్టలేదు. ఒకే జట్టుగా ఉంటే అందరికీ ఈజీ టార్గెట్ అయిపోతామని, చివర్లో మనిద్దరిలో ఒకరికి మాత్రమే ఏదైనా మంచి జరిగే ఛాన్స్ ఉంటుందని చెప్పింది. అలా పవన్ తనూజతో, శ్రీజ సుమన్తో జత కట్టింది. గేమ్స్ అన్నీ అయిపోయేసరికి పవన్ తనూజ జట్టు సేఫ్ అయ్యారు. శ్రీజ సుమన్ డేంజర్ జోన్ లో పడ్డారు. తన స్ట్రాటజీ వల్లే పవన్ కు కలిసొచ్చింది. కానీ శ్రీజ చిక్కుల్లో పడింది. ఏదేమైనా తిట్టిన నోళ్లతోనే ఆడపులి అని పిలిపించుకోవడం అంటే ఆషామాషి కాదు. ఇక కామన్ మ్యాన్ కేటగిరీలో ఉన్న అందరిలాగానే శ్రీజకు సైతం వారానికి 60,000 నుంచి 70,000 మేర రెమ్యునరేషన్ అందింది. ఈ లెక్కన 5 వారాలకు 3 లక్షల నుంచి 3,50,000 మేర పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది.